న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లో కుండపోత వాన పడుతూ ఉంది. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతూ ఉంది. దాదాపు 5 నిమిషాల క్రితం, ఇంకా చెప్పాలంటే 5-10 నిమిషాల క్రితం ప్రారంభమైన వాన హైదరాబాద్ని ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్లో కుమ్మేస్తోంది. ఎవరు ఊహించని రీతిలో ఉన్నాయి వర్షం ప్రెసెంట్. కొండాపూర్ ఫిల్మ్ నగర్లో కూడా కుండపోత వాన పడుతూ ఉంది. రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరుకోవడంతో వరద నీటితో రాకపోకలకు కాస్త ఇబ్బంది ఎదురవుతోంది వాహనదారులకి. కుండపోత వానతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతం అంటే కనుక మార్నింగ్ షిఫ్ట్ ముగించుకొని ఇళ్లకు తిరిగి వెళ్తూ ఉంటారు. ఇంకొంతమంది లేట్ నైట్ షిఫ్ట్స్కి కూడా వెళ్తూ ఉంటారు. 4 o'clock ఆ టైం మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే 12 గంటలు 1 గంట వరకు కూడా కొన్ని షిఫ్ట్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా ఇటు వెళ్ళే వాళ్ళు కొంతమంది, వచ్చేవాళ్ళు కొంతమంది. అరౌండ్ 3 o'clock నుంచి మనకి మూమెంట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. వెహికల్ మూమెంట్ కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటుంది హైదరాబాద్ రోడ్ల పైన. సో ఈ నేపథ్యంలో వర్షం పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. భారీగా వర్షపు నీరు చేరుకోవడంతో ఇటు రోడ్ల మీద వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే అసలు ఊహించలేదు, ఉదయం నుంచి కూడా నార్మల్గానే ఉంది వాతావరణం అంటూ కూడా మాట్లాడుకున్నాం. బట్ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కాస్త మబ్బులు కమ్మాయి అండ్ ఇప్పుడు వాన పడుతుంది. ఏ ప్రాంతంలో ఎటువంటి సినారియో ఉంది అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపటి వరకు కూడా ఎటువంటి పరిస్థితి ఉండబోతుందంటే కనుక శేరలింగం జోన్కి సంబంధించి కుకట్పల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్ నుంచి మొదలుపెట్టి ఇటు రాజేంద్ర నగర్ అంటే శంషాబాద్ ఆ ప్రాంతానికి సంబంధించి అక్కడంటే శంషాబాద్కి రాజేంద్ర నగర్, ఇంకా చెప్పాలంటే నైరుతి హైదరాబాద్ నైరుతి ప్రాంతం కింద మాట్లాడుకుని రాజేంద్ర నగర్కి అలాగే శంషాబాద్కి ఆ ప్రాంతం నుంచి మొదలుపెట్టి శేరలింగంపల్లి అలాగే కుకట్పల్లి ఈ జోన్స్, కుబ్దులాపూర్లో కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం మేఘాలు కమ్ముకున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షం పడుతుంది, కొన్ని చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉంది. మరి ఇంకాసేపటి వరకు కూడా ఇటువంటి వర్షపాతమే పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం పశ్చిమం వైపు నుంచి మేఘాలు వస్తూ ఉన్నాయి. పశ్చిమ వైపు నుంచి వచ్చిన పశ్చిమ వైపు నుంచి మేఘాలు వస్తూ ఉన్నాయి. ఆ పశ్చిమ వైపు నుంచి మేఘాలు వస్తూ ఇటు కూకట్పల్లి ఈ ప్రాంతంలో భారీగా వర్షం పడుతూ ఉంది. ఇప్పుడు ఉత్తరం వైపు వెళ్ళే అవకాశం ఉందా? యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతం మేఘాల డైరెక్షన్ చూస్తూ ఉంటే కనుక తూర్పు వైపు వెళ్ళే అవకాశం మీరు చూడొచ్చు. మ్యాప్లో మీరు చూస్తూ ఉన్నారు. కూకట్పల్లి ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం పడుతుంది. శేరలింగంపల్లి, కూకట్పల్లి, అక్కడి నుంచి మొదలు పెడితే రాజేంద్ర నగర్ ఈ ప్రాంతాల్లో కాస్త మనకి మేఘాలు కమ్ముకున్నాయి. కాస్త నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. వర్షం పడుతుంది, భారీ వర్షం పడుతుంది. నేరుగా నేను లైవ్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాను. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో నిర్మల లైవ్లోకి వచ్చి ప్రెసెంట్ ఎటువంటి సిచ్యువేషన్ ఉందో అందించబోతూ ఉన్నారు. రైట్ నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిర్మల, ప్రెసెంట్ మీరు ఎక్కడున్నారు? ఎటువంటి వర్షం పడుతూ ఉంది నిర్మల? ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఏరియాలోనైతే ఉన్నాము. ఇప్పుడైతే వర్షము భారీగా కూడా ఇక్కడ నమోదైంది. మనం చూస్తూ ఉన్నాము. రోడ్డు పైన నీళ్ళన్నీ కూడా వరద నీరు ఎలా చేరుకుంది అనేది కూడా కనిపిస్తూ ఉంది. ఈ వరద నీరు ఇలా చేరుకోవడం పట్ల కూడా ఇక్కడ వచ్చే వాహనదారులకు, కార్లలో వచ్చే వాళ్లకు కాస్త ఇబ్బంది పరంగానే ఉంది అనేది కూడా తెలుస్తుంది. ఒక చెరువును తలపించే విధంగా కూడా మనకి ఇక్కడ వాటర్ అయితే, నీళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఉన్నట్టుండి కూడా ఉదయం నుంచి ఉష్ణోగ్రత కూడా యావరేజ్లో కూడా ఉండి ఎండబెట్టడం కూడా జరిగింది. అలాంటిది ఉన్నట్టుండి వాతావరణం చేంజ్ అయిపోయింది. ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయిపోయి ఇక్కడ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట, కుకట్పల్లి, మియాపూరు, మాదాపూరు, హైటెక్ సిటీ ఈ ప్రాంతాలలో మాత్రము వర్షము అనేది సంభవించడం కూడా జరిగింది. ఎందుకంటే పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వల్ల కూడా ఇప్పుడు ఉన్నటువంటి వర్షం అనేది నమోదైన సిచ్యువేషన్లు చూస్తూ ఉన్నాము. పడింది కొద్దిసేపే అయినప్పటికీ కూడా ఒక 5-10 నిమిషాలు భారీగా పడడం కూడా జరిగింది. ఈ 5-10 నిమిషాల వర్షానికి మాత్రం చూస్తున్నాం కదా, చెరువును తలపించేటువంటి నీరంతా కూడా చేరుకుంది రోడ్లపైకి. మనం చూస్తూ ఉన్నాము. స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చే టైం ఇదంతా కూడా. స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చే తరుణంలో కూడా బైకుల పైన వెళ్ళే వాళ్ళంతా కూడా కొంచెం ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నాము. అదేవిధంగా కొంతమంది బైకులు పక్కన పెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే డ్రైనేజీలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఇక్కడ మనకు డ్రైనేజ్ కనపడతా ఉంది చూడండి. ఆ డ్రైనేజ్ గుంతలు ఎక్కడుంటాయి అనేది కూడా ఇక్కడ పర్టికులర్గా గుర్తించలేని పరిస్థితి. అలాంటిది ఒకవేళ బైకుల పైన కనుక
కనుక వెళ్ళినట్లయితే కూడా అది ఒకవేళ స్ట్రాంగ్ లేకపోతే అగో హోల్ ఇంకా ఆ బైక్ దానిపై నుంచి వెళ్ళేసరికి హోల్ అనేది కొంచెం పెద్దగా అయిపోయింది. అలాంటిది గమనించుకోలేకపోతే మాత్రం ఖచ్చితంగా అందులో పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అందుకు గాను ఇక్కడ జిహెచ్ఎంసీ అంతా కూడా అలర్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది అనేది పర్టికులర్గా తెలుస్తుంది. పాపము బైక్ల పైన వచ్చే వాళ్ళకు సడన్గా అది తెలియదు కదా, అలా వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే స్కూల్ పిల్లలతో సహా తీసుకెళ్తూ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనేది సూచిస్తూ ఉన్నారు. అదేవిధంగా వాతావరణ శాఖ నిపుణులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు సాయంత్రం సమయం కాబోతుంది కాబట్టి డ్యూటీల రీత్యా అందరూ బయటకు వస్తారు కాబట్టి అందుకని అప్రమత్తంగా ఉండి అన్ని కూడా రోడ్లపైన చూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఏర్పడ్డది. మళ్ళీ కూడా మరికొద్ది కాసేపట్లో వర్షం సంభవించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి, పడే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం పరిస్థితి అయితే ఇప్పుడైతే ఇంకా మియాపూర్ వైపు వర్షం అయితే సంభవించింది, అక్కడ వర్షం కురుస్తూనే ఉంది. ఇక్కడ తగ్గినప్పటికీ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే పరిస్థితి చూస్తున్నాం రోడ్ల పైన. సచిన్, ఇంకో విషయం కూడా ఇప్పుడు వర్షాకాలం కావడంతో కూడా జిహెచ్ఎంసీయే కాదు ఇటు వీళ్ళు వాటర్ వర్క్స్ బృందం కూడా అలర్ట్ అవ్వాలి అనేది కూడా సూచిస్తూ ఉన్నారు వాతావరణ శాఖ నిపుణులు. ఎందుకంటే వాటర్ వర్క్స్ వాళ్ళది చాలా ఇంపార్టెంట్ రోల్ ఇందులో. ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నా, ఎక్కడ లీకేజెస్ ఉన్నా, ఎక్కడ డ్రైనేజ్ పొంగి పొర్లుతున్నా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. కాబట్టి వీటిలో ఎందుకంటే గతంలో జరిగాయి, ఒక 15 రోజుల క్రితం కూడా చూసుకోకుండా ఇలాగే వర్షం సంభవిస్తే కొంతమంది కూడా మ్యాన్ హోల్స్లలో కొట్టుకుపోయి ఇప్పటి వరకు కూడా ఆచూకీ తెలియని పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. కాబట్టి చాలా అప్రమత్తంగా అలర్ట్ అయ్యి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం జూబ్లీ హిల్స్లో పరిస్థితి అయితే ఇలా ఉంది. సచిన్, నిర్మల, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. భారీ వర్షం పడిన కనీసం ఒక 10 నిమిషాలు, పావు గంట, అంతకన్నా ఎక్కువ పడి ఉండదు. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఈ పడిన 10 నిమిషాలు, పావు గంటలోనే వర్షం దంచి కొట్టిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ వాసులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు భారీ వర్షం నేపథ్యంలో. ప్రస్తుతం నిర్మల, మీరున్న ప్రాంతంలో వర్షం తగ్గిందా లేకపోతే ఇంకా వర్షం కంటిన్యూ అవుతూ ఉందా? పడిన 10 నిమిషాలు, పావు గంటకి రోడ్ల మీదకి ఈ స్థాయిలో వర్షం నీరు చేరుకుంటే సిచ్యువేషన్ మనకు తెలుసు. ఒకవేళ గంట పడిందంటే కనుక ఇంకా వాహనదారులు ఎక్కడికక్కడ నిలిచిపోవాల్సింది. సో ఎంతసేపు పడింది మీరున్న ప్రాంతంలో? ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఏమైనా తగ్గుతూ ఉందా వర్షపు నీరు అక్కడ? ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రము ఇప్పుడిప్పుడే వర్షపు నీరు కొద్దిగా తగ్గి ముఖం పట్టే అవకాశం ఉంది. కానీ అయినప్పటికీ కూడా పైన ఉపరితలంలో ఉండడం బట్టి కింద లోతట్టు ప్రాంతం అవ్వడంతో ఉపరితలంలో చేరుకున్నటువంటి వర్షం నీరంతా కూడా ఇక్కడికి ఒక ప్రవాహం లాగా పారుతూ వస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పటికైతే వర్షం తగ్గిపోయింది, వర్షం అయితే పడడం లేదు. కానీ పడిన 10 నిమిషాల వర్షానికి మాత్రం భారీగా దంచుకొట్టింది వర్షం. కాబట్టి పైన ఉపరితలం నుంచి మొత్తం కూడా వరద నీరు ఇక్కడ చెరువుల తలపించేటువంటి సిచ్యువేషన్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా లోతట్టు ప్రాంతం అవడంతో కూడా ఇగో పారుతున్న నీరు మనకు కనిపిస్తూ ఉంది. ఎలా పారుతున్నాయో అసలు చాలా ఒక సెలయేర్ లాగా పారుతూ ఉన్నాయి ఇక్కడ వాటర్ అంతా కూడా. ఈ వర్షం అంతా ఇప్పుడైతే ఇంకా తగ్గుముఖం పట్టడానికి మినిమం ఇంకా 10 నుంచి 15-20 నిమిషాలు కూడా పట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సచిన్, ఆల్రెడీ ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం ఎవరైనా కనుక ఈ లైవ్ చూస్తూ ఉంటే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎల్లో అలర్ట్ జారీ చేసిన భారత వాతావరణ శాఖ ఈరోజు తెలంగాణకి భారీ వర్షాలు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతూ ఉంది. దాంతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల బలమైన ఉపరితల గాలులతో తెలంగాణ రాష్ట్రంలో ఈ గాలులు వీచే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతూ ఉంది. రేపు కూడా ఇటువంటి పరిస్థితి కంటిన్యూ అవకాశం ఉంది. బట్ హెచ్చరికలు అయితే లేవు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి చెబుతూ ఉంది. ఆల్రెడీ కొంతమంది కమెంట్ చేస్తున్నారు. నౌ స్టార్ట్ రెయిన్ పీర్జాదగూడలో ఇప్పుడిప్పుడే వర్షం స్టార్ట్ అయిందని చెప్పి చెప్తున్నారు. ఎస్, ఇది కాస్త క్లౌడ్ మూమెంట్ కనుక అటువైపు వస్తాయి. అంటే ఈస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ తూర్పు వైపు వస్తే కనుక, ఎందుకంటే పశ్చిమ వైపు ఉన్నాయి కాబట్టి ఈ పశ్చిమ వైపు నుంచి బహుశా తూర్పు వైపు వచ్చే అవకాశం ఉంది. గాలుల తీవ్రత చూసుకున్నా లేకపోతే వాటి డైరెక్షన్స్ చూసుకున్నా ప్రస్తుతం అటువంటి సిచ్యువేషన్ మనకు అనిపిస్తుంది. అండ్ ఈ నేపథ్యంలో మీరు ఎక్కడున్నారు? మీ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది? భారీ వర్షం పడుతూ ఉందా? దాంతోపాటు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? అండ్ అలాగే వీటితో
అంటే మీరున్న ప్రాంతంలో ఎటువంటి పరిస్థితి ఉందో కనుక మీరు చెప్పగలిగితే అటుగా వచ్చే వాళ్ళు ఎవరైనా కమ్యూటర్స్ ఉంటే వాళ్ళకి కాస్త హెల్ప్ అవుతుంది. సో దట్ వాళ్ళు వచ్చేటప్పుడు ప్లాన్ చేసుకుని వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ భారీ వర్షం పడుతూ ఉంటే కనుక వాళ్ళు అవాయిడ్ చేసుకుంటారు, లేకపోతే వాళ్ళు వచ్చే ప్రయత్నం చేసుకుంటారు. లేకపోతే ఆ ప్రాంతంలో పెద్దగా లేదు అనుకుంటే కనుక సాధారణంగా నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటాం. అండ్ ప్రస్తుతం హైదరాబాద్లో కాస్త భారీ వర్షమే పడుతూ ఉంది. అండ్ ఎస్, ఇటు పశ్చిమ వైపు నుంచి తూర్పు వైపు గాలులు వేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ డైరెక్షన్ మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే హైదరాబాద్లో మరి కాసేపు భారీ వర్షం పడకపోయినా అంటే ఇప్పుడు పశ్చిమ వైపు ఈ క్లౌడ్ మూమెంట్ ఉండింది కాబట్టి ఇప్పుడు అటువైపు మనకి వెళ్ళే అవకాశం ఉంది. తూర్పు వైపు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. తూర్పు వైపు ఇప్పుడు సికింద్రాబాద్ లాంటి ప్రాంతాలు అటువైపు ప్రెసెంట్ మూమెంట్ మనకు కనిపిస్తూ ఉంది. ఎస్పెషల్లీ ఇటు సికింద్రాబాద్ వైపు వెళ్ళే అవకాశం ఉందా? చెక్. ఎందుకంటే కనుక ఇప్పుడు భారత వాతావరణ శాఖ అంచనాలు కావచ్చు, లేకపోతే ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల్లో ఆ మూమెంట్ కాస్త అరౌండ్ 4:35 ప్రాంతంలో ఇటు సికింద్రాబాద్ వైపు మూవ్ అనే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ అవకాశం ఉందంటే యాజ్ ఆఫ్ నో బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మరి కాసేపటి వరకు కూడా ఈ వర్షం కంటిన్యూ అవ్వచ్చు, లేకపోతే మబ్బుపట్టిన వాతావరణం కంటిన్యూ అవ్వచ్చు. ఇంకాస్త ఒక బహుశా 5 o'clock వరకు కూడా మనకి మూమెంట్ కంటిన్యూ అవకాశం ఉంది. అంటే భారీ వర్షాలు పడకపోవచ్చేమో కానీ మబ్బుపట్టే వాతావరణం ఉంటుంది. అండ్ క్లౌడ్ మూమెంట్ ఇటు వెస్ట్ సైడ్ నుంచి ఈస్ట్ వైపు వెళుతుంది కాబట్టి ఇటు సికింద్రాబాద్ ఇటు సైడ్ ఇప్పుడు మనకి ఆ మూమెంట్ కనిపిస్తుంది. అలా అని చెప్పి కంప్లీట్గా మనకి తక్కువగా ఉంటుందంటే అంటే భారీ వర్షాలు ఉంటాయంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సికింద్రాబాద్ అటువైపు వెళ్తూ ఉన్నాయి. క్లౌడ్ మూమెంట్ అయితే మాత్రం మనకి అలాగే కనిపిస్తుంది. సో మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణం ఉందో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ ఏరియాలో వర్షం పడుతుందంటే చాలామంది కొంతమంది 50-50 ఇంతవరకు దాదాపు ఓట్లు పడిన సందర్భంలో 50-50 చెప్తూ ఉన్నారు. సికింద్రాబాద్లో ఫుల్ వర్షం అంటూ చంద్ర నాగరాజు కమెంట్ చేస్తున్నారు. నో రెయిన్ ఎట్ ఎల్బీ నగర్, నౌ ఫుల్ రెయిన్ ఇన్ పీజాదిగూడ అంటూ వెంకట్ కమెంట్ చేస్తున్నారు. ఎస్, సికింద్రాబాద్లో వర్షం పడుతుందండి, ఎందుకంటే క్లౌడ్ మూమెంట్ అటువైపు మనకి కనిపిస్తూ ఉంది. అండ్ దాంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో అంటే టోటల్గా మనకి పెద్దగా అంటే టోటాలిటీలో చూసినప్పుడు ఎక్కువగా మనకి వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఈస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ మనకి కనిపిస్తుంది. అంటే సికింద్రాబాద్ ఈ ప్రాంతాల వరకు క్లౌడ్ మూమెంట్ మనకి ఎక్కువగా కనిపిస్తుంది. చాలా మేఘాలు చాలా మెల్లిగా కదులుతూ ఉన్నాయి కాబట్టి ఎల్బీ నగర్ మీద ఇప్పుడు ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందంటే భారీ వర్షాలు పడకపోవచ్చు కానీ కాస్త మబ్బు పట్టే వాతావరణం అయితే మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. అండ్ దీంతో పాటు మబ్బు పట్టే వాతావరణం అయితే మాత్రం ప్రెసెంట్ కనిపిస్తుంది అనుకోవడంలో నిర్మూలగా చెప్పుకోవచ్చు. అండ్ ఒకవేళ కనుక అక్కడ సిచ్యువేషన్స్ ఇంకా యాడ్ ఆన్ అయితే అప్పుడు బహుశా కాస్త భారీ వర్షానికి దారితీసే అవకాశం ఉంటుంది అనుకోవడంలో అతిశయోక్తి లేదు. యాజ్ ఆఫ్ నౌ తెలంగాణలో మరి ముఖ్యంగా హైదరాబాద్లో ప్రెసెంట్ భారీ వర్షమే పడుతూ ఉంది. అండ్ మీ ఏరియాలో ఎటువంటి వర్షపాతం నమోదవుతుంది? తార్నాకలో వర్షం పడటం లేదని చెప్పి అవును, అంటే మనం కొద్దిసేపటి క్రితం చెప్పుకున్నట్టండి వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ నుంచి క్లౌడ్ మూమెంట్ వస్తూ ఉంది. అండ్ చాలా నెమ్మదిగా కలుగుతున్న మేఘాలు కూడా. అండ్ బహుశా కాసేపటి తర్వాత అటువైపు రావచ్చు. ఒకవేళ కనుక అక్కడ క్లైమేట్ సపోర్టివ్గా ఉంటే వర్షం పడే అవకాశం ఉంటుంది. లేకపోతే మనం సాధారణంగా అంటూ ఉంటాం కదా మేఘాల మూమెంట్ని ప్రిడిక్ట్ చేయడం కాస్త కష్టమవుతుందని చెప్పి. బట్ ఉన్న సినారియోలో ఇటు ఈస్ట్ సైడ్ కదులుతూ ఉన్నాయి. ఆ ఈస్ట్ సైడ్ మూమెంట్ ఉంది కాబట్టి పూర్తిగా అటువైపు వస్తే దాన్ని మీకు కాస్త అటు వర్షాలు పడే అవకాశం ఉంటుంది, లేదంటే కనుక కాస్త వీక్నే అవకాశం ఉంది. ఇది బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడన ప్రభావం కొంచెం మనకు కనిపిస్తుంది అనేది మనకి వినిపిస్తున్నమాట. సో మీ ఏరియాలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ యాజ్ ఐ సెడ్ జస్ట్ బిఫోర్ కాస్త క్లౌడ్ మూమెంట్ కూడా స్టార్ట్ అవుతూ ఉంది. 4 తర్వాత అంటే అరౌండ్ ఇప్పుడు మనకి 4:08 అవుతోంది. అండ్ ఇక్కడి నుంచి మెల్లిగా సికింద్రాబాద్ వైపు, సికింద్రాబాద్ నుంచి అరౌండ్ 4:30, 4:40, 4:50 ఆ టైంలో సికింద్రాబాద్లో కొంచెం భారీ వర్షం అరౌండ్ 5 ఆ టైంలో కొంచెం భారీ వర్షం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సికింద్రాబాద్ కొంచెం అలర్ట్గా ఉండండి. బికాస్ ప్రైవేట్ ఏజెన్సీ సోర్సెస్ ప్రకారం చూసుకుంటే కనుక అరౌండ్ 4:30 తర్వాత కొంచెం అక్కడ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కొంచెం భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఇక ఎల్బీ నగర్ ప్రాంతాల్లో బహుశా మబ్బు పట్టే వాతావరణం ఉండొచ్చు. ఆ తర్వాత అరౌండ్ 5 or 6 తర్వాత కొంచెం ఏమైనా మీకు వర్షం లాంటి పరిస్థితులు కనిపించవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద సికింద్రాబాద్ ఏరియా ఆ ప్రాంతాల్లో మాత్రం వర్షం కనిపిస్తూ ఉంది. అరౌండ్ 4:30
ఎస్ 4:30 ఆ ప్రాంతంలో కాస్త స్టార్ట్ అయ్యి అరౌండ్ 5 గంటల వరకు కూడా ఆ ఇంపాక్ట్ ఉంటుంది. 5:10 ఆ ప్రాంతం వరకు కూడా. సో మీ ఏరియాలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ మీ ఏరియాలో ఎటువంటి పరిస్థితులను కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఎస్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి కరెంట్ పోల్ దగ్గరికి వెళ్ళొద్దు. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. హెవీ రెయిన్ ఎట్ అంబర్పేట్ దేవేందర్. ఎస్ ట్రూ, హెవీ రెయిన్ పడుతుంది అంటే అరౌండ్ 5 o'clock వరకు కూడా ఇటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉందండి. అరౌండ్ 5:15 వరకు కూడా. బట్ లేటర్ ఆన్ ఇంకా డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి ప్రిడిక్షన్స్ చూసి చెప్పగలం. యాజ్ ఆఫ్ నౌ 5 o'clock వరకు కాస్త మబ్బు పట్టే వాతావరణం ఉంటుంది, కాస్త క్లౌడ్ మూమెంట్ ఉంటుంది. అండ్ ఎల్బీ నగర్ ప్రాంతాల మీద మనకి ఎంతగా ఇంపాక్ట్ కనిపించట్లేదు మనకున్న సోర్సెస్ ప్రకారం. అండ్ ప్రైవేట్ సోర్సెస్ని కోట్ చేసుకొని చెప్తే కనుక. అండ్ ఓకే, మీ ఏరియాలో ఎటువంటి వాతావరణం? నో రెయిన్ ఇట్ జీడిమెట్ల. రైట్, నేను చెప్తూ ఉన్నానండి. ఈస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ కానీ సారీ నార్త్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ కానీ లేకపోతే సౌత్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ కానీ ప్రస్తుతం అంతగా ఏం కనిపించటం లేదు. మనకున్న ఆ సోర్సెస్ని కోట్ చేసుకున్నప్పుడు అక్కడ అంత పెద్దగా ఇంపాక్ట్ ఏం కనిపించట్లేదు. క్లౌడ్ మూమెంట్ చాలా తక్కువ మోతాదులో మాత్రమే ఉంది. ఈ పాసిబుల్ ఒకసారి మ్యాప్కి వెళ్ళే ప్రయత్నం చేయరా? ఇందాక మనం మ్యాప్ చూపించాం కదా, ఒకసారి ఆ మ్యాప్కి వెళ్ళే ప్రయత్నం చేయరా? ఓకే, బికాస్ ఆ మ్యాప్ చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది. క్లౌడ్ అంటే భారీ స్థాయిలో క్లౌడ్ మూమెంట్ ఏం లేదు, ఉన్న కొద్దిపాటి క్లౌడ్ మూమెంట్ మీరు చూడొచ్చు. అది ఆ క్లౌడ్ మూమెంట్ చూస్తూ ఉన్నారు కదా, ఆ క్లౌడ్ మూమెంట్ ఏదైతే మీకు బ్లూ కలర్లో కనిపిస్తుందో, మధ్యలో వైట్గా కనిపిస్తుందో, ఆ క్లౌడ్ మూమెంట్ టువర్డ్స్ ఈస్ట్ సైడ్ ఉంది. టువర్డ్స్ ఈస్ట్ సైడ్ అంటే శేరిలింగంపల్లి నుంచి కుకట్పల్లి, అటువైపు నుంచి ఇటు సికింద్రాబాద్ ఆ ప్రాంతాల వైపు కదులుతూ ఉంది. అంటే ఉప్పల్ వైపు. ఎల్బీ నగర్ సైడ్ మీరు చూస్తే, ఇందాక ఎవరు నన్ను అడిగారు ఎల్బీ నగర్లో వర్షం, ఇందాక ఎవరు కమెంట్ చేశారు ఎల్బీ నగర్లో వర్షం పడట్లేదని చెప్పి. ఇక్కడ మీరు చూడండి, నేను అన్నట్టుగా ఇక్కడ మీకు వెస్ట్ సైడ్ మేఘాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ మేఘాలు టువర్డ్స్ ఈస్ట్ సైడ్ వెళ్తూ ఉన్నాయి. అంటే దాదాపుగా ప్యారలల్గానే వెళ్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఆగ్నేయ వైపు కదలటం లేదు, ఈశాన్య వైపు వెళ్ళటం లేదు, లేకపోతే నైరుతి వైపు అంటే వాయువ్యం నుంచి గాలులు వస్తే కనుక పోన్లీ మనకి ఇటువైపు ఆగ్నేయ వైపు, లేకపోతే కొంచెం మారినప్పుడు నైరుతి నుంచి ఈశాన్య వైపు వెళ్తూనే అనుకోవచ్చు. కానీ ప్రస్తుతం గాలుడు ఇటు మనకు అందుతున్న ఆ ప్రైవేట్ సోర్సెస్ని బేస్ చేసుకుని మాట్లాడుకుంటే పశ్చిమ వైపు నుంచి వెస్ట్ సైడ్ ఆఫ్ ది హైదరాబాద్ నుంచి ఈస్ట్ సైడ్కి వెళ్తూ ఉన్నాయి. సో ప్యారలల్గా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అంటే శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఇటు ఉప్పల్ వరకు వచ్చే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఆ మేఘాల మూమెంట్ చాలా స్లోగా ఉంది కాబట్టి వర్షం పడే అవకాశం ఇటు జీడిమెట్ల అంటే ఆ ప్రాంతాలకు చాలా తక్కువనే చెప్పుకోవాలి. సికింద్రాబాద్ మీద కొంచెం ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఇటు మాధాపూర్, గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఈ ప్రాంతాల్లో వర్షాన్ని చూసిన వాళ్ళు ఇటువంటి వర్షాన్ని కొద్దిసేపు అంటే 4-5 ఆ ప్రాంతంలో ఇటు చూడొచ్చు అనుకోవడంలో అతిశయోక్తి లేదు. బట్ 5 o'clock వరకు కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎలా ఉంటుంది అనేది బహుశా మళ్ళీ మనం అప్పుడు అనలైజ్ చేయొచ్చు. మీరే ఎక్కడ ఉన్నారు, మీరున్న ప్రాంతంలో ఎటువంటి వాతావరణం ఉంది అనేది ఒక్కసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ అటుగా వచ్చే కమ్యూటర్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొంతమంది కమెంట్ చేస్తున్నారు నో రెయిన్ ఇన్ జీడిమెట్ల అని చెప్పి. ఎస్ ట్రూ, జీడిమెట్ల మీద మనకి పెద్దగా ఇంపాక్ట్ అయితే పెద్దగా కనిపించట్లేదు. బహుశా హైదరాబాద్ మనం మాట్లాడుకునే వెస్ట్ నుంచి ఈస్ట్లోని కొన్ని ప్రాంతాలకు మాత్రం కాస్త మబ్బు పట్టే వాతావరణం, కొన్ని ప్రాంతాలు మాత్రం 5 నిమిషాలు 10 నిమిషాలు భారీ వర్షానికి దారితీసే అవకాశం కనిపిస్తూ ఉంది. అండ్ మీరు ఎక్కడ ఉన్నారు, ఆ ప్రాంతంలో వర్షం పడుతుందా లేదా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.